శ్రీవల్లి భయపడకమ్మా. నీకేం కాదు. నేను కేడిని, పోలీస్ ఆఫీసర్ని. మీ అక్క కౌశికి నిన్ను కాపాడమని పంపించింది. శ్రీవల్లి ఎక్కడైనా దెబ్బలు తగిలాయమ్మా? లేదన్నయ్యా, కానీ కృష్ణ అనే అబ్బాయిని నా కళ్ళ ముందు తీసుకెళ్లారు. చంపేసి ఉంటారన్నయ్యా. ముందు హాస్పిటల్కి వెళ్దామమ్మా. కిరణ్, వీళ్ళందరినీ టేకప్ చేసుకో. అలాగే సార్. పదమ్మా. ఏంటి మీనన్, ఇది నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా? ఎన్ని రోజులు నీకు కరెక్ట్ అయిన పోలీస్ తగలేదు. కరెక్ట్ పోలీస్ దొరికితే ఎలా ఉంటుందో ఇక్కడ నుండి నేను నీకు చూపిస్తాను మీనన్. జడే వెల్ డన్ జేడి అండ్ టీమ్. 25 ఏళ్లుగా ఎవరూ చెయ్యలేనిది, చెయ్యగలనని నమ్మకం కూడా లేనిది ఈరోజు మీరు చేసి చూపించారు. 25 ఏళ్లుగా అండర్ వరల్డ్ మాఫియాని నడిపిస్తూ పోలీస్ డిపార్ట్మెంట్కి, పబ్లిక్కి మనశ్శాంతి లేకుండా చేసిన మీనన్ని ఈరోజు సక్సెస్ఫుల్గా అరెస్ట్ చేయగలిగారు. కంగ్రాట్స్ జేడి అండ్ కేడి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ట్రైనింగ్లో జాయిన్ అయినప్పటి నుంచి మీ గోల్ మీనన్ని చేరుకోవడం. ఆల్మోస్ట్ 10 years కష్టపడి ఒక్క క్షణం కూడా రెస్ట్ తీసుకోకుండా, అలసిపోకుండా ఒక యజ్ఞంలాగా డ్యూటీ చేసి మీనన్ని పట్టుకున్నారు. మీనన్ని పట్టుకోవాలి, సెల్లో కూర్చోబెట్టాలి, కోర్టులో జడ్జి ముందు నిలబెట్టాలని నా కలసు. కానీ ఈరోజు ఈ జర్నీలో మీ అందరి హెల్ప్ లేకపోతే నేను మీనన్ని చేరుకునేదాన్ని కాదు. ఇవాళ రమ్య ప్రమాదానికి ఎదురెళ్తున్నానని తెలిసినా, ప్రాణాలు పోయే అవకాశం ఉందని తెలిసినా క్షణం ఆలోచించకుండా తనని తాను కిడ్నాప్ చేయించుకుంది సార్. ఇవాళ నువ్వు చేసిన పనికి ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ రమ్య. నిన్ను చూస్తుంటే మాకు చాలా గర్వంగా ఉంది. ఇదంతా మీరిచ్చిన ట్రైనింగే మేడం. మీరున్నారన్న ధైర్యంతోనే నేను వెళ్ళాను. ఈ క్రెడిట్ అంతా మీదే మేడం. ఓకే గైస్, మీనన్ని పట్టుకున్నాం, అంతేకాని మీనన్ని మనం కోర్టులో ప్రొడ్యూస్ చేసేంత వరకు ప్రమాదం ఏ రూపంలో అయినా రావచ్చు. కాబట్టి కొంచెం ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఉండండి. రమ్య సార్. నైట్ డ్యూటీ స్టాఫ్ని డబల్ చేయండి, సెక్యూరిటీ టైట్ చేయండి. ఎస్ సార్. స్టేషన్లోకి జేడీకి నాకు తెలియకుండా ఎవ్వరూ రావడానికి వీల్లేదు. ఓకే సార్. అలాగే మీడియాని కూడా అలౌ చేయకండి. అందరూ వచ్చాక స్టేట్మెంట్ మాత్రమే ఇస్తామని చెప్పండి. ఓకే మ్యామ్. డిస్పర్స్. వెళ్ళి ఎవరి పనులు వాళ్ళు స్టార్ట్ చేయండి. ఓకే సార్. జై హింద్ సార్. జై హింద్. వెళ్ళి మినిస్టర్ని, మీనన్ని ఇంట్రాగేట్ చేద్దాం. కమాన్ మూవ్. ఎస్ సార్. ఏంటి మీననిది? నేను నిన్ను నమ్మి కోట్ల రూపాయల డీల్ తీసుకొస్తే పోలీసుల దగ్గర అడ్డంగా బుక్ చేసేశావు. వాళ్ళు కేసుని కోర్టు వరకు తీసుకెళ్తే నువ్వు నేను జీవితాంతం జైల్లో ఇటుకలు లెక్క పెట్టుకుంటూ ఉండాలి. అది కూడా ఆ మెంటల్ జేడి మనల్ని ఏ ఎన్కౌంటరో చేసి చంపేయకపోతే. ఏంటి మీనన్, నా పాటికి నేను మాట్లాడుతూనే ఉన్నాను, నువ్వేం మాట్లాడట్లేదు?
ఏంటి మీనన్, ఎలా ఉన్నావు? మా అరేంజ్మెంట్స్లో లోటేం లేదు కదా? ఉన్నా కూడా అడ్జస్ట్ అవ్వాలే మీనన్. ఎందుకంటే జైల్లో బతుకు ఇంతకంటే దారుణంగా ఉంటుంది. జైలు దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం జేడి. ఇది నీ ఆఫీస్, నీ కంట్రోల్లో ఉంది. ఇక్కడ ఉన్న ప్రతి కాకి డ్రెస్ నీకోసం ప్రాణమే ఇస్తుంది. అయినా కూడా నువ్వు నాకు భయపడి మాస్క్ వేసుకుని వచ్చావంటే బయటపడవు గాని నేనంటే బాగా భయం నీకు. ఛా, ఛ, 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 ఛ. నన్ను డిసప్పాయింట్ చేసావు జేడి. నీ నుంచి ఇంత భయం, ఇంత పెరిగితనం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ టైం నా ఎక్స్పెక్టేషన్స్కి మ్యాచ్ చేయలేకపోయావు తెలుసా? ఇప్పటికైనా మాస్క్ తీసి నీ ఫేస్ చూపించు. నీకు భయం లేదు అని నేను నమ్ముతా. కెడి, కొండను చూసి కుక్క మురిగితే కొండకి నష్టం కలుగుతుందా? ఏయ్! షూ, షూ, షూ. సౌండ్ చేయకు. ఇది నా స్టేషన్, నా కంట్రోల్లో ఉంటుంది. ఇక్కడ నువ్వు నా పర్మిషన్ ఉంటేనే అరవాలి. కాదని అరిచావో తెలుసు కదా మీనన్ నా గురించి. నా మొహం చూసాకే నువ్వు జైలుకి వెళ్తావు మీనన్. ఇది ఫిక్స్, ఇది ఫిక్స్, ఇది ఫిక్స్. కోర్టులో నువ్వు చేసిన ప్రతి తప్పుకి శిక్ష పడ్డాక, ఇన్స్పెక్టర్ కావ్య గారి చావుకి న్యాయం జరిగాక అప్పుడు నేనెవరు నీకు చెప్పి నువ్వెవరి చేతిలో ఓడిపోయావో, నీ సామ్రాజ్యాన్ని కూల్చి నిన్ను జైల్లో కూర్చోబెట్టింది ఎవరో నీకు అప్పుడు చెప్పి నిన్ను జైలుకి పంపుతాను. సరేనా? సాధు, జేడి ఆవేశంలో ఉంది. నువ్వు ఆలోచించు. నన్ను మీరిప్పుడు అరెస్ట్ చేసి ఏ అలిగేషన్స్ పెట్టినా నా కార్యకర్తలు, నా పార్టీ మిమ్మల్ని వదిలిపెట్టదు. నా మాట విను సాధు. ఈ కేసు నుంచి నన్ను తప్పించు. ఏదో మిస్అండర్స్టాండింగ్ వల్ల నన్ను అరెస్ట్ చేశారు. నాకు ఈ కేసుకి ఏ సంబంధం లేదని చెప్పు. నేను వెళ్ళిపోతా. నీకు ఎన్ని కోట్లు కావాలో నెంబర్ చెప్పు చాలు. డబ్బు నేను అరేంజ్ చేస్తాను.